ఈ డీజే వార్ లో మా సైడ్ అయిపోయారు, మీ సైడ్ ఎవరు? జబర్దస్త్ లో మా టీమ్ లీడర్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో స్కిట్ చేస్తేనే ఓ రేంజ్ లో ఉంటుంది. మా టీమ్ లీడర్స్ అందరూ ఒకే స్కిట్ చేయడానికి రాబోతున్నారు. అది ఏ రేంజ్ వేరే లెవెల్. జబర్దస్త్ టీమ్ లీడర్లు వస్తున్నారా? దాంట్లో ఆది అని ఒకడు హ్యాండ్ క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో చూస్తారా, ఇక పిలుస్తారా? బాయ్స్ అటాక్. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం ఇవాళ అసలే 31st నైట్. మా టీం లీడర్ అందరం కలిసి ఈ రోజు పార్టీ చేసుకుందాం అనుకున్నాం మేడం. వాళ్ళందరూ వస్తున్నారా? అంటనా అన్నా అందరూ వచ్చేసారా? గేట్ దగ్గర ఉన్నారా? గేట్ తీసే ముందు ఇంట్లోకి వచ్చాయన్నా. మొత్తానికి ఫస్ట్ నైట్ సూపర్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అన్న ఫస్ట్ నైట్ కాదన్నా 31st నైట్. అమ్మా నేనేమన్నా? ఫస్ట్ నైట్. నువ్వేమన్నావు? 31st నైట్. మరి రెండింటిలో ఫస్ట్ ఉంది కదరా. ఒక్క నిమిషం. ఏ రమేష్, నువ్వు అక్కడ డోర్ దగ్గర నిలబడ, చిరాకు వస్తుంది. బయటకు అన్న డోర్ దగ్గర నిలబడితే ఏమైద్దన్నా? కానీ ఒక డోర్ దగ్గర నిలబడి అరే నువ్వు బయట ఉన్నప్పుడేనో అబ్బా తమ్ముడు అని పేరు సంపాదించుకున్నావు, ఇక్కడికి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లతో చూడు తమ్ముడు అని అడుగుతున్నావు. సిగ్గులు ఎదురా? రెడ్ అన్న పార్టీ చేసుకుందాం. ఎవరికి పోయాలన్నా? సిగ్గులు ఎదురా? పిచ్చివాడు ముందుకు వచ్చి ఇక్కడ సీనియర్ ఎవడు? నేను సీనియర్ ని. సీనియర్ బాయ్. మన ఇద్దరం ఒక్కసారి వచ్చా కదా జబర్దస్త్ కి, నువ్వు మధ్యలో వెళ్ళిపోయావు అంతే, నేను ఉన్నా. అయినా జబర్దస్త్ ఇది ఎన్నోది స్కిట్? నాది 5వ స్కిట్. నాది ఎన్నోది? ఫస్ట్. మరి నీకంటే ముందు 4 ఉన్నాయి నాకు, అంటే నేనే సీనియర్ని. నాకు ఒక చిన్న డౌట్ అన్నా. నా ఫ్రెండ్ బీర్లు తాగి తాగి వాడి లివర్ లో చిల్లు పడింది, దాన్ని ఏమంటారన్నా? చిల్డ్ బీర్ అంటారు. తాగేటప్పుడు చేర్స్ ఎందుకు కొట్టుకుంటారన్నా? ఎలాగూ తాగిన తర్వాత అందరం కొట్టుకు చేస్తాం కదరా, అందుకనే ముందే కొట్టుకుందామని 2 గ్లాసులు సింబాలిక్ చూపెడుతున్నాయి. చివరిగా ఒకే ఒక్క క్వశ్చన్ అన్న, మనం తాగేటప్పుడు ఎందుకు ఇలా గ్లాస్ లో పెట్టి కింద జీలకరిస్తారు? వర్షపు చుక్కలు పడ్డప్పుడు భూమి పులకరిస్తుంది, మందు చుక్కలు పడ్డప్పుడు బ్యాచిలర్ రూమ్ పులకరిస్తుంది. రాఘవ గారు తాగుతారా? ఏం తాగుతారండి? అదే నాకు స్మెల్ వస్తుంది, నాకు పడదు. అలా అమెరికాలో చేసింది ఏంటో. ప్రతిసారి మనం దొరికిపోతున్నాం కానీ రాఘవ మాత్రం దొరకట్లేదు. ఈసారి తాగాలరా. చెప్తా. అరే వెంకీ మిర్చి ఉందా? ఉంది అన్న. రాఘవా మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంత కూల్ గా ఉంది. దీన్ని ఏమంటారు? భగవంతుడు సురాపానం అంటారు, బయట మంది అంటున్నారు, మనం బీర్ అంటున్నాం. బీర్? అదే బీర్ తాగిస్తారా? ఇంకో పెగ్గ ఉందా? మీరు బీర్ తాగొద్దండి. ఎంత కాలం నాకు దూరం నాకు ఏం వద్దు, ఒక చిన్న మూతడు చాలు. నా మూత నేను తెచ్చుకున్నాను. తెచ్చుకున్నారా? మూత అది సరే పోయండి రా. అన్ని బీర్లని ఈయనకే అవుతాయి. ఇప్పుడు ఎప్పుడైతే నలుగురు చూస్తారు అలా పక్కకి వెళ్ళి తాగేస్తాను. ఇగో అరే ఇంకో మూత ఉందా? రావా కొంచెం నువ్వు మందులో ఉన్నట్టున్నావు. అరవకుండా నేను ఒక 4 ప్రశ్నలు అడుగుతాను. ఏం 40 అడుగు? జబర్దస్త్ డైరెక్టర్ ఉంటాడే, వారి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడు చూసినా కొత్త లైన్లు కొత్త స్కిట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? రమ్మని ఇక్కడ చెప్తాను. కొత్త లైన్లు కావాలంట, కొత్త లైన్లు. సరే ఆ జబర్దస్త్ డైరెక్టర్ మీద అందరి కోపం పక్కన పెట్టి ఆ జడ్జి రోజా గారు ఉన్నారు కదా, రోజా
మహాలక్ష్మి తల్లి మహాలక్ష్మి. తప్పించుకున్నాడు, ఇంకోసారి ఇరికించడానికి ట్రై చేయాలి. నేను చేస్తా. ఇక రాఘవ ఆ జబర్దస్త్ లో యాంకర్ అనసూయ నా గురించి తెలియదు, ఆవిడ తీసేయని చెప్తా. అనసూయ అన్ని స్కిట్లు తినవుతుంది, నా స్కిట్లు తినవదే. నవ్వుతానండి. ఇప్పుడు అడిగే ప్రశ్న కరెక్ట్ గా సమాధానం చెప్పి అడిగో. రోజా గారు రోజా గారు తల్లి మాలక్ష్మి. పార్టీ ఎలాగో అయిపోయింది. మీరు ఓకే అంటే ఇప్పుడే మంచి బిర్యానీ తెప్పిస్తా, అందరు తిందాం. తెప్పిస్తావా? ఆ, ఏం మాట్లాడుతున్నారా? మరి ఏం చేద్దామన్నా? మనమే వాడి దగ్గరికి వెళ్ళి తిందాం. బయట డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందన్న, పోలీసులు పట్టుకుంటారు. భయపడేది నువ్వు, పోలీసు భయపడదా? పోయిస్తా. ఏయ్, బండి తీసుకురండి బండి. నేను ఎక్కడైనా అరే చంటి, మన దేశ జనాభా 135,633 మంది అంటారా? తెలుసా నీకు ఆ విషయం? ఆ ముగ్గురిని తీసి ఎందుకురా? ట్రావెలింగ్ లో ముగ్గురు మీద ఎక్కిచ్చా. నా పేరు సింగం, నా పేరు లింగం, మేమెవరికి లొంగం. ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ డే, ఎవరిని వదలకూడదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. రేయ్, దిగండి. వీళ్ళు జబర్దస్త్ లో వస్తారు సార్. అభి గారు, హలో. అబ్బా మీ స్కిట్లు చాలా చూస్తామండి. పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుతా అనుకోండి. అంత చెక్కలైనాక ఇంత పొట్ట మిగిలిందా? అదిగో ఈ పంచులే హేమరాజ్ గాయ్. ఆమా. మీరు తప్పుకోండి. అబ్బా చంటి గారు, మీరు ఆ మధ్యలో వచ్చి నీ బెండా కూడా అంటారు చూడండి, అది సూపర్ అండి. ఏం గుర్తుపట్టారు సార్ మీ పెండాకుడి తద్దినం? ఏరా, వాళ్ళిద్దరంటే టీం లీడర్ తాగి వస్తారు. డ్రైవర్ గాడికి నువ్వు కూడా తాగి రావాలా? రమేష్ గారు, మీరు సినిమాలు మీరేంటి వీళ్ళతో? నేను కూడా ఇప్పుడు జబర్దస్త్ చేస్తానవా? అవునా, మీ స్కిట్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? అంటే 10ంటికే పడుకుంటున్నాం. తర్వాత అవుతుందా? నలుగురే వచ్చారా, ఇంకెవరైనా ఉన్నారా? బాగా మంచోడు, ఇరికియొద్దు. ఓకేనా? ఆ, లేదు. అంతే సార్, ఎవరు లేరు సార్. లేరు సార్. రామే. ఐదుగురు సార్. ఏంటి నవ్వుతున్నావు? అంటే పోలీసుల మీద చెయ్యేస్తావా? నోట్ ఎనలైజర్ ఉంటదిగా, అది పెట్టే. సార్ 150 రాసుకో. ఇగో రమేష్ గారు, మీరు వదండి. నన్ను చంపండి, కానీ నేను ఊదా. మా ఆవిడ తెలిస్తే నన్ను చంపేస్తా. ఇంత మాత్రం పర్ఫార్మెన్స్ అక్కడ చేస్తే 10 ఇచ్చేవాళ్ళు కదా సార్. సార్ మీరు వదండి. 200 రాసుకోరా. రాఘవ్ గారు, మీరు వదండి. నేను వీలు చూసుకుని రేపు వస్తాను సార్. వీలు చూసుకొని ఊదడానికి ఇదేమన్నా సన్నాయి అనుకున్నావురా? ఎనలైజరు ఊదు. ఊదితే జబర్దస్త్ అని వచ్చింది సార్. జబర్దస్త్ అదేంటి? జబర్దస్త్ నా ఊపిరి సార్. అరే రోజా గారికి ఫోన్ చేయి. నేను చేస్తా. అరే నేనేమో స్కిట్ చేసినప్పుడు ఫోన్ లోనే ఉంటది. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేదు. అయిపోయినా మీ ఊసులు. ఒక్క నిమిషం. చెల్లెమ్మా, ఏంటి పండక్కి బంగారం కావాలి? బంగారు తల్లివి, నీకు బంగారం ఏంటమ్మా? 4 కేజీలు కొనుక్కో. వీరికి చెల్లి సెంటిమెంట్ ఎక్కువైపోయినట్టుంది, నేను చెప్తా. ఏదో మేనేజర్. కావాలని తాగలేదు సార్. వాడి చెల్లి. ఏమంటారు వాళ్ళ చెల్లికి? పిల్లకి క్యాన్సర్ సార్. నేను చెల్లెలు హాస్పిటల్ తీసుకెళ్ళా సార్. తొందరగా తీసుకెళ్ళి వెళ్ళిపో. కారు కావాలి సార్. డ్రైవర్, కారు తీసుకొని ఇంటితో పాటు వెళ్ళు. సార్ ఆ, తాళాలు అన్న దగ్గర ఉన్నాయి సార్. ఎలాగ చెల్లి అవతల తొందర తీసుకొని వెళ్ళు. సార్ బ్లడ్ ఇవ్వాల్సింది ఇతనే సార్. ఏ గ్రూపు? ఆల్కహాల్ పాజిటివ్. ఏ పాజిటివ్. ఏదో ఒకటి ముందు చెల్లి బతకాలి, వెళ్ళండిరా. ఇట్రా, మీ చెల్లి కోసం అంతమంది అవతల వెళ్తుంటే బాగా నిలబడ్డావేంట్రా? నాకు చెల్లున్న విషయం నాకు చెప్పలేదు సార్ వాళ్ళు. సార్నే మోసం
చేస్తారా? ఏదో సెలబ్రిటీలు కదా 5 నిమిషాలు వాయించేసి ఏదో మాట్లాడి పంపించేద్దాం అనుకున్నా. చెల్లి సెంటిమెంట్ మీద కొట్టారు చూడు, మీకు మామూలుగా ఉండదురా. సూపర్ సూపర్ గైస్ సూపర్. రోజా గారు రాఘవ్ గారే గుడ్ బాయ్ కాస్త బ్యాడ్ బాయ్ చేశారు. చాలా బాగుంది, వెరీ నైస్. కార్తికేయ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అన్నట్టు అందరు టీమ్ లీడర్స్ ఒకసారి చూడడం యాజ్ అన్ ఆడియన్స్ యాజ్ ఫ్యాన్స్ మా అందరికి చాలా బాగా అనిపించింది. అమని గారు ఏదో ఒక ఫ్యామిలీలా ఉంది, అందరూ కూర్చొని ఇలా చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎంజాయ్. బాబా మాస్టర్ ఎవ్రీబడి చాలా బాగా చేశారు, అలా అని చెప్పలేదు, చూస్తాం. మన టీం రావాలి కదా, అయినా కూడా నేను తరువుగా ఎంజాయ్ చేశాను బ్రో. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్.